ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ దేవ్యై నమో నమః. శ్రీ దుర్గా చండీ పరదేవతాయై నమో నమః. వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్వచనం. మనకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో 12 రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు. గురు మహానుభావుడు అక్టోబరు 17వ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలని అందజేస్తున్నాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి, ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా శుభ పరిణామము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడే. ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అక్టోబర్ 29వ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి. ఇది చాలా చాలా విశేషత్వం అండి. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహారాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని, ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, బంగారం దొంగిలించబడి ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా, కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి, ఇప్పుడు సపోజు ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని, ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జున జయంతి రోజున నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది. మా యొక్క పీఠంలో ఎవరైతే 26వ తేదీ లోపల, ఈ అక్టోబర్ 26వ తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా, కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా, అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా, అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా, అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా, ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా, అది పర్సులు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఈ యొక్క దోష పరిహారార్థమై కార్త్యవీర్యార్జున జపాన్ని ఒక 3 రోజులు చేసి, అంటే 26, 27, 28 ఈ 3 రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి
29వ తేదీన బుధవారం అష్టమి అయింది, గోపాష్టమి. గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితుల్ని గమనించినట్లయితే సూర్య భగవానుడు అక్టోబర్ 17వ తేదీ నుండి కూడా కుంభరాశి వారికి అష్టమ స్థితిలోంచి, అష్టమ స్థానంలోంచి భాగ్యస్థానంలోకి మారుతున్నారు. అది నీచ స్థితి. ముఖ్యంగా వీరికి భార్యాభర్తలకి సంబంధించి ప్రయాణపు విషయాలలో కానివ్వండి, లేకపోతే బంధువర్గం నుంచి కొన్ని ఇబ్బందులు, వారి వలన వారి మాటల వలన వీరికి కొంత గృహంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే యుగో ఫీలింగ్స్ అంటారు కదా, ఆ యుగో ఫీలింగ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా అనవసరంగా వీరి ఉద్యోగాలకి దెబ్బపడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. అంటే వేరే వాళ్ళ మాటలు వినటం, వీళ్ళ మధ్య అవసరం లేనటువంటి అనుమానాలు చిత్రీకరించటము, దాని ద్వారా ఏంటంటే మీరు కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీ డబ్బంతా కూడా కోర్టులకే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బుధగ్రహం కూడా రేపు అక్టోబర్ 3వ తేదీ తర్వాత అష్టమంలోంచి నవమంలోకి మారుతున్నాడు. దీనివల్ల ఏంటంటే ఒక రకంగా రవి బుధులు అంత అనుకూలంగా లేరని చెప్పుకోవాలి. కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా, లేదా విష్ణువు యొక్క ఏదైనా కోవిల్లో మీరు విష్ణువుకి సంబంధించిన అష్టోత్తరాన్ని పూజించడం ద్వారా, అష్టోత్తరంతో స్వామివారికి తులసితో పూజించడం ద్వారా మీకు శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే రవి బుధులు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ జరగకుండా ఉంటాయి. అట్లాగే కుంభరాశి వారికి ఇప్పటి వరకు గురుబలం స్పష్టంగా ఉంది, చక్కగా ఉంది. కానీ ఒక 45 రోజులు 50 రోజులు మాత్రము గురువు షష్ఠ స్థానంలోకి వస్తున్నారు. అయితే ఏంటంటే ఉద్యోగంలో ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉచ్చస్థితి కాబట్టి ఏదైనా ఉన్న దాంట్లోనే ఉద్యోగంలోనే ప్రమోషన్స్ లెవెల్స్ రావడం, లేకపోతే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలు రావడం, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు, ఉద్యోగం లేదు, బాధపడటము, ఎంతో ప్రయత్నాలు చేయటము, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ధనం కూడా అత్యంత ఎక్కువగా వస్తుంది. అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక రకంగా ఉన్న చోటనే వారి యొక్క జ్ఞానానికి మెచ్చుకొని వారు చేసేటటువంటి ప్రతి విషయంలో, ప్రయత్నంలో లోపం లేకుండా చేసినటువంటి ప్రయత్నాలకి తగ్గ ఫలితము అనుభవించే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు, గురువు యొక్క 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా. అట్లాగే శత్రువులు కూడా, అంటే ఎవరైనా సరే ఇప్పుడు మనకి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు శత్రువులుగా చూస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి శత్రుత్వాన్ని మిత్రుత్వంగా మార్చుకునే అవకాశం కూడా కలుగుతోంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫ్రెండ్స్ అంటే స్నేహితుల ద్వారా కానివ్వండి, వారికి ఉన్నటువంటి ధనపరమైనటువంటి విషయాలు, వీరికి స్నేహితులకి మధ్య ధనపరమైన విషయాల్లో కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల యందు కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది జాతకాలలో ఏదైనా తేడా ఉంటే అది భూ సంబంధిత, గృహ సంబంధిత, విద్యా సంబంధిత విషయాలు, విద్యాలయాలకు సంబంధించిన విషయాలు, లేకపోతే వీరి ఎవరైనా సరే టీచర్సు, లేకపోతే హెడ్ మాస్టర్సు, లేకపోతే న్యాయస్థాన జడ్జిలు, ఇట్లా ఎవరైతే ఒక జ్ఞానపరమైనటువంటి సముపార్జన ద్వారా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో వారి మధ్య పోటీలు పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకరికి డబ్బులు పెరిగినాయి మాకు పెరగలేదని చెప్పి వాళ్ళల్లో నరఘోషలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒకరి ఉద్యోగానికి ఒకరు మచ్చ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటే ఎవరి వృత్తిలో వారు ఎంజాయ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు ఇప్పటి వరకు కుంభరాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అక్టోబర్ 9 తర్వాత ఆయన అష్టమ రాశిలోకి వెళ్తున్నారు. చాలా విశేషమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా విద్యార్థులకి ఆకస్మికంగా వారు చేసేటటువంటి విద్యా ప్రయత్నాల యందు స్పష్టం అనేటువంటి తెలుస్తుంది. అయితే ఏంటంటే వారికి మీద వారికే కొంత అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది. అసలు నేను విద్యలో రాణిస్తానా లేదా, ఈ విధంగా చేయడం ద్వారా అసలు నేను డబ్బు సంపాదిస్తానా లేదా, నాకు అసలు పూర్వజన్మ సుకృతం ఉందా లేదా, ఇవన్నీ లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిని పొంది ఉంటాడు దాదాపుగా. మరి అక్టోబర్ 9 నుంచి కూడా శుక్రుడు అష్టమంలో నీచ స్థితిని పొంది ఉండడం ద్వారా కొంత ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. వాహన పరంగా కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా వెళ్ళటము, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళటము, వీటి ద్వారా లేకపోతే ఫోన్లలో మాట్లాడుకుంటూ వెళ్ళడము, వ్యాపారం గురించి చర్చించుకుంటూ వెళ్ళటము, అట్లాగే తండ్రితో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అరుపులు కేకలు మాట్లాడడం వలన
తండ్రికి కొంత అనారోగ్య లోపం కలిగి ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మీకు విద్యా విఘ్నాలు భంగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఉన్నతమైనటువంటి చదువులు చదవాలనుకున్న వాళ్ళకి కొంత అంటే కొంత డిసప్పాయింట్మెంట్స్ కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఆకస్మికంగా విద్యాలయాల్లో ఎవరైనా చేసేటటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యారంగాల్లో ఉన్నటువంటి వారికి స్త్రీ పరంగా కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. ధనాన్ని ఎదిరించుకునే పరిస్థితి కూడా కలుగుతోంది. ముఖ్యంగా కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతు వల్ల భార్యాభర్తల మధ్య, అట్లాగే వ్యాపారస్తుల యొక్క భాగస్వామ్యం మధ్య ఎప్పుడూ ఫ్లక్చుయేషన్స్ వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ద్వితీయంలో ఉన్నటువంటి వక్రగత శని వలన ఆర్థికంగా ధన నష్టము, అట్లాగే అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఏదో ఆటంకాలు, ఆలస్యాలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా కుజగ్రహం అనేటటువంటిది వీరికి సొంత రాశిలోకి వస్తుంది, దశమంలోకి. అప్పుడు కాస్త చేసే వృత్తి ఉద్యోగాలలో కొంచెం మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ 27 తర్వాత. కాబట్టి ఈ విధంగా గ్రహస్థితి రీత్యా చూస్తే కనుక వీరు లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. దాని పరంగా వారికి ధన ఆర్థిక లాభం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా విష్ణుమూర్తి యొక్క సేవలు కానీ, లేకపోతే తులసి దళార్చన చేయడం ద్వారా వీరికి ఉద్యోగ విషయాలలో పోయినటువంటి వాళ్ళు, ఉద్యోగం రాదనుకున్నటువంటి వారికి కొంత ఉద్యోగ అవకాశాలు రాకపోయినప్పటికీ కూడా ఉన్న ఉద్యోగంలో సమస్యలు రాకుండా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత అనుకూలత కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓం శ్రీమాత్రే నమో నమః.